ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా విడాకులు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సినీ తారలు విడాకులు తీసుకుని వేరొకరితో రిలేషన్లో ఉంటున్నారు. మరికొందరేమో తమ భాగస్వామితో విడివిడిగా ఉంటున్నా కూడా ఆ విషయాన్ని బయట పెట్టకుండా దాచేస్తున్నారు. సడన్గా సోషల్ మీడియా ద్వారా మేమిద్దరము విడిపోయామంటూ ఒక పోస్టుతో షాక్ ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ సింగర్ శ్రావణ భార్గవి కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ సినిమాలకి తమ గొంతును అందించిన స్టార్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవిలు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ సినిమాల్లో ఒక ఊపు ఊపారు. ఇక తన స్నేహితుడు మరో సింగర్ హేమచంద్రతో ప్రేమలో పడిన శ్రావణ భార్గవి 2013లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఆ బంధం కాస్త 3 నాళ్ల ముచ్చటగానే మారింది. ఈ దంపతుల దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. అసలు ఏమైందో తెలియకుండానే వాళ్ళిద్దరూ విడిపోయినట్టు గతంలో సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం శ్రావణ భార్గవి తన కూతురితో కలిసి తన పుట్టింట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఈ సింగర్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన కూతురితోనూ తల్లితోనూ రీల్స్ చేస్తుంది తప్ప ఆమె చేస్తున్న వీడియోలు హేమచంద్ర ఎక్కడా కనిపించలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు అనే వార్తలు. ఇక ఇన్నాళ్ల తర్వాత శ్రావణ భార్గవి పెట్టిన పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. లైఫ్ చాలా సున్నితమైంది. అవసరాలు, అపార్థాలు, చిక్కుముళ్ళు, వివాదాలు, గొడవలు వీటితోనే బతికేయటంలో అర్థం లేదన్నారు. ప్రేమ మాత్రమే అర్థవంతమైంది. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వారిని ఎక్కువగా ప్రేమించటానికే చూడాలి. జీవితంలో మనం గెలిచామో ఓడామో అన్నది అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ హేమచంద్ర కోసమే పెట్టిందా లేదా వీళ్ళిద్దరూ విడిపోయినట్టు హింట్ ఇచ్చినా అర్థం కావట్లేదు అంటూ ప్రస్తుతమైతే ఈమె పేరు వార్తల్లో హైలైట్ అవుతుంది. మరి దీనిపై శ్రావణ భార్గవి క్లారిటీ ఇస్తుందేమో వెయిట్ చేయాలి. ఇక టాలీవుడ్ సింగర్స్ అయిన శ్రావణ భార్గవి, హేమచంద్ర ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్లలో వీళ్ళు కూడా ఉన్నారు. పెళ్లికి ముందు ఎలా కలిసి పాటలు పాడారో, పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ జంటగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో కనిపించారు. ఎన్నో ప్రోగ్రామ్స్లో పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ మధ్య ఈ జంట ఎక్కడా కనిపించలేదు. శ్రావణ భార్గవి మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేస్తుంది. కానీ హేమచంద్ర మాత్రం అసలు ఉన్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ జంట విడిపోయారన్న వార్త కొందరికి మింగుడు పడటం లేదు. మరి వీరిద్దరూ విడిపోయారా? మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారా? ఇంకేదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా? లేదా మరేదైనా కారణం ఉందా అన్నది తెలియాలంటే శ్రావణ భార్గవి లేదా హేమచంద్ర స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిందే.